పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. జనరల్ గా కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. తప్పమ్మా, అలా చేయకండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తే పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా సరే లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. కానీ క్రింజ్ రీల్స్ లో పాస్ అయితే మాత్రం లైఫ్ మొత్తం పర్మనెంట్ ఫెయిల్. అవును, కాబట్టి క్రింజ్ చేయకండి, చేయనివ్వకండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. దీంతో పాటు మీరు ఇంకొకటి కూడా చేయాలి. వీడియోకి ఒక లైక్ వేసుకుని, హైప్ వేసుకుని, కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేయండి. నేను ఇంక ఇంట్రో వేసుకుని స్టార్ట్ చేస్తా. ఒకప్పుడు ఆడవాళ్ళు మాత్రమే ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు. అమ్మాయిలు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తే చూడాలనిపించేది. అదే రీల్స్ లో ఎక్స్పోజింగ్ చేస్తే రీచ్ దొబ్బేస్తున్నారని బాధేస్తది. కానీ ఇప్పుడు నేను చూపించబోయే రీల్ చూస్తే మాత్రం అసహ్యం వేస్తది. ఖచ్చితంగా అబ్బాయి అయితే కాదు. ఒరే ఎవడ్రా నువ్వు, అమ్మాయివా ట్రాన్స్జెండర్వా? ఒకవేళ అమ్మాయి అయితే అర్జెంట్ గా ఇలాంటి తొక్కలో రీల్స్ చేయటం మానే. లేదు ఒకవేళ ఇంకో కేటగిరీ అయితే వాళ్ళ పరువు అస్సలు తీకు. కన్ఫ్యూజ్ అవ్వకండి మామ, క్లారిటీగా చూపిస్తా. వీడి పేజ్ ఓపెన్ చేసి చూస్తే పరువు తీసుకున్న వీడియోలు బోలెడని కనబడతాయి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పరువు తీయొద్దన్నానో? అదో కూరక పనికి రాని కాయ. ఆర్టీసీ బస్ లో వెళ్తుంటే ఒక అబ్బాయి నాకెళ్ళి చూస్తున్నాడు. పొద్దాక లైన్ వేస్తున్నాడు. నాకేం చేయాలో తెలియక రీల్ తీసా. వాడెవడో నా వైపే చూస్తున్నాడు, నాకే లైన్ వేస్తున్నాడు అని చెప్తుంటే నువ్వింకా వాడి నుంచి తప్పించుకోవటానికి నేను కూడా అబ్బాయినే అని అబద్ధం చెప్పావేమో అని అనుకున్నా. పోనీ వీరనారిలాగా వాడి కాలర్ పట్టుకుని కడిగేసుంటావేమో అని అనుకున్నా. కానీ నువ్వేంటక్క లైన్ ఒకటేనా ఇంకేమైనా చేసుకో అని ఎంకరేజ్ చేస్తున్నట్టు రీల్ పెట్టావు. స్టార్టింగ్ లో క్యాప్షన్ చదివి అన్యాయంగా వాడిని అపార్థం చేసుకున్నాను కదక్క. అంత కాన్ఫిడెంట్ గా నీ వైపే చూస్తున్నాడు అని నువ్వు చెప్తున్నావంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాడికి మెల్లకన్నేమో అని. Are you feeling jealous? No, no way. Like summer holidays ఎప్పుడైపోతారా? Are you jealous? No. Are you jealous? No. గొద్ద కిందకింత తేజ్ వచ్చిన జెటెక్స్ లో వచ్చే పవర్ రేంజర్స్ మేనియా నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నా నేను. కానీ మీరు మాత్రం లవ్వు లవడా అని చెప్పి స్కూల్లో కంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అంతేకాదు నేటి బాలలే రేపటి పౌరులు అనే దగ్గర నుంచి నేటి బచ్చాలే రేపటి లుచ్చాలు అనే స్థాయికి తీసుకెళ్లారు కదరా. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నన్నే చూస్తున్నాడు బస్ లో. ఏంటి ఇందాకే ఇలాంటి రీల్ ఒకటి చూసాను, మళ్ళీ ఇంకొక రీలా? సరే మేము కూడా ఆ పర్సన్ ని చూచెదము. ఓ పిల్లోడు చూస్తున్నాడు అంతేనా? అయితే ఏం లేదులే అక్క, జనరల్ గా కొంచెం మేకప్ ఎక్కువైంది కదా. బస్సులో కుదుపులకి నిద్రలేచుంటాడు. సడన్ గా నిన్ను చూసి ఎవరు కాంచనాకి కజిన్ సిస్టర్ లా ఉందని భయపడి చూస్తున్నాడేమో. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. దట్ జీబల్పు ఉన్న మీ డోంట్ లిసన్ టు ఎనీవన్. ఇలాంటివి పెట్టుకునే చాలా మంది సంకనాకి పోయారు. నువ్వేంటి సంకనాకి పోయిన తర్వాత కూడా ఇలాంటివి పెట్టుకుంటున్నావు? అంత జీబలుపు ఉంటే నీలోనే దాచుకోవచ్చు కదా, అందరికి చూపించుకోవడం ఎందుకు ఆ జీబీని? మరి లేకపోతే తను పెట్టిన క్యాప్షన్ చూడండి మావా. నీ మట్ట ఓ మాట అయి ఉంటదిలే, నీ మాట ఎందుకు వినాలిరా? వినకో, ఇలా తాగి తందనాలాడు. ఆల్రెడీ సాంగ్ లో లిరిక్స్ నీట్ గా అర్థమవుతున్నాయిగా, మళ్ళీ నువ్వు స్క్రీన్ మీద చిల్లర్ లిరిక్స్ చేస్తావేంటి చప్రీ దానిలాగా? ఈ రీల్ కి ఫుల్ మనీ మైండెడ్ మావా నువ్వు అని ఒకటి కమెంట్ చేస్తే, పైసలు లేకపోతే ఏం తిని బతుకుతావు, అది ఉండాలి దానితో పాటు ఇది ఉండాలి అని అక్క రిప్లై ఇచ్చింది. కరెక్టే, పైసలు అవసరమే, కానీ దానికోసం ఎందుకు అక్క ఇంత క్రింజ్ చేస్తున్నావు? ఇంకో డౌట్ అక్క, అంటే ఇప్పుడు జీ బల్బు చూపించుకుంటే పైసలు వచ్చేస్తాయా అండి? అయినా పైసలు ఉన్నాడు నిన్నెందుకు చేసుకుంటాడులే. ఓపెన్ చేయి అయితే.
ఇలా తయారయ్యావేంటక్క? పరుపు ప్రమోషన్స్ లో కూడా ఇలాంటి పనికిమాలిన డాన్స్ లేనా? మానేస్తావా? పోనీ నువ్వు ఇలాంటి డాన్స్ చేయటం వల్ల ఫేమస్ అయ్యావు కాబట్టి నీ ప్రమోషన్స్ కూడా ఇలానే ఉంటాయి అనుకుందాం కొంచెం సేపు. రీల్ మొత్తంలో నువ్వు ఎగరటమే సరిపోయింది, కనీసం ఆ ప్రొడక్ట్ మేము ఎందుకు కొనాలి, కొనటం వల్ల మాకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక్క సెకండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డబ్బులు దొబ్బెట్టుకుని మరి ఇలాంటి లవడాలో ప్రమోషన్స్ ఇస్తున్న ఆ బిజినెస్ మ్యాన్ ఎవర్రా బాబు? ఈడేంటీడు వంగలే కలిసిపోయి కూర్చున్నాడు. అసలు ఏం చేద్దామని వచ్చావురా లోపలికి? నువ్వేదో పాత సినిమాలో విలన్ లాగా తీరిగ్గా కూర్చుంటే తను నీ ముందుకొచ్చి ఐటమ్ సాంగ్ కి డాన్స్ వేస్తున్నట్టుంది తప్ప ఈ రీల్ కి పర్పస్ ఏడుందిరా అసలు? ఇవన్నీ కాదక్క, ఫస్ట్ నీ హస్బెండ్ కి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు నువ్వు తనని కట్టేసి కొట్టేసి హింస పెట్టేసి ఇంట్లో కూర్చోపెట్టు అని నేను చెప్పట్లేదు, అలా చెప్పే టైప్ అస్సలు కాదు. ఆడపిల్లకి ఫ్రీడమ్ ఉండాలి, అది నువ్వే ఇవ్వాలి. అలాగే తనకి కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. నువ్వు డాన్స్ చేయి, కానీ ఎక్కడ పడితే అక్కడ చేయకు. నువ్వు ప్రమోషన్స్ చేయి, కానీ ఎలా పడితే అలా చేయకు. ఇలా మీనింగ్లెస్ గా అస్సలు చేయకు అని నువ్వు చెప్పన్నా తనకి వింటది కదా. ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయమను, అంతేగాని అవసరం లేకపోయినా ఇలా ఎగరొద్దను. రేపు పొద్దున్న సెప్టిక్ ట్యాంక్ ప్రమోషన్ వస్తే దానిపైకి ఎగిరితే దరిద్రంగా ఉంటది కదా. ఈ రీల్ ని తన యాక్టింగ్ స్కిల్స్ మీకు చూపించడానికి పెట్టలేదు. వెయిట్ ఫర్ ఎండ్, నవ్వు ఆపుకోలేరు అని తను పెట్టిన క్యాప్షన్ చూసి నాతో పాటు మీకు కూడా ఈ రీల్ ని చూపించా. మీకేమైనా నవ్వొచ్చిందా మావా? ఏంటి కర్మ? అయినా అందులో నవ్వటానికి ఏముందని? పోనీ డాన్స్ చేస్తే నవ్వటానికి అదేమైనా డీ షోనా? పోనీ ఇలాంటి డౌట్స్ ఇంకెవరికైనా వచ్చుంటాయి, కమెంట్స్ లో అడుగుంటారని కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అక్కడ 0 కమెంట్స్ మావా. ఫోన్లే ఒక్క కమెంట్ కూడా లేదు అంటే వీడియోకి రీచ్ లేదేమో అనుకున్నా, కానీ 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 17K లైక్స్ కూడా వచ్చాయి. ఏంటి ఇదే? ఒరే, కాంటెంట్ నచ్చితే కదరా లైక్ కొడతారు, మీరేంట్రా మిస్లీడింగ్ వీడియోలకు కూడా వేలల్లో లైకులు గుద్దారు. మీరంతా కరువు వైరస్ వచ్చిపోతారా, మీ కరువు కొత్త దెంగ. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఎలాంటి బట్టలు వేసుకుని రీల్స్ చేస్తారో మనందరికీ తెలుసు. కానీ ఈ అక్క ఇలా చీర కట్టుకుని డాన్స్ చేసేటప్పటికి అందరూ సపోర్ట్ చేసి నెత్తిని పెట్టుకున్నారు. అక్క ఇంత ఫేమస్ అవడానికి కారణమైన ఫస్ట్ రీల్ ఇదే మావా. దీని తర్వాత మంచిగా ప్రమోషన్స్ వచ్చాయి, సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, ఇంటర్వ్యూస్ ఇచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కూడా చేసింది. ఇందాక చెప్పుకున్నట్టు ప్రమోషన్స్ లో ప్రొడక్ట్ కంటే తన డాన్సే ఎక్కువ కనపడిద్ది. దీని వల్ల ఓనర్ కి అటు కస్టమర్ కి ఇద్దరికి నో యూజ్. ఇక ఇప్పుడు టైప్ 2 ప్రమోషన్స్ ఇందులో మాట్లాడిద్ది, కానీ HCU లాంటి టాపిక్ మీద హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడింది. దీని వల్ల డబ్బుల కోసం ఈ అమ్మాయి రీసెర్చ్ లేకుండా ఎలాంటి ప్రమోషన్స్ అయినా చేసిద్ది అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. అంతేకాదు ఇప్పటి వరకు తనని ఫాలో అయిన వాళ్ళందరినీ ఎర్రి పప్పలను చేసింది. పెద్ద మాట అన్నాడు సార్. అలా అనేలా చేసుకుంది కూడా ఈ అక్కే కదా. ఒకప్పుడు టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని అని చెప్పింది. ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కాబట్టి ఆ ఫీల్డ్ వదిలేసి అడ్డమైన రీల్స్ ప్రమోషన్స్ చేసి మనల్ని సావగొడుతుంది. సరిగా చదువుకోకపోతే సంకనాకి పోతావురా అని ఒకప్పుడు పేరెంట్స్ తిట్టేవాళ్ళు, మనం పడేవాళ్ళం. కానీ ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్క ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసింది. ఏంటది? ఏం లేదు మామ, ఈసారి స్టూడెంట్స్ ఏమంటారంటే అంత బాగా చదువుకుని మా టీచర్ ఏం పీకింది, రీల్స్ చేసింది, ఫేమస్ అయ్యింది, సంపాదిస్తుంది. సో మేము బాగా చదువుకుని టైం వేస్ట్ చేయడం దేనికి, ముందుగానే స్కూల్ మానేసి రీల్స్ చేసి ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదిస్తామని చెప్తారు. సూపర్ అక్క, నీ స్టూడెంట్స్ మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆహా, నువ్వు ఈ ఫీల్డ్ లోకి ఇదేంటి నోరు తిరగట్లే, నువ్వు ఈ ఫీల్డ్ లోకి రావటం తప్పని చెప్పట్లే, నువ్వు వెళ్లే విధానం తప్పని చెప్తున్నా, మార్చుకోమని చెప్తున్నా అంతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మనం డాన్స్ ఆపేయాల్సి ఉంటది అక్క. ఆ తర్వాత ఎలా బతకాలి అనే దాని గురించి ఆలోచించు. అంతేగాని అపార్ట్మెంట్స్ ముందు బెడ్రూముల్లో రద్దీగా తిరిగే రోడ్ల మీద డాన్స్ లేసావనుకో, ఇన్సూరెన్స్ ఉన్న ఏ లారీ వాడు కావాలని బ్రేకులు పడలేదంటాడు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి. అదే చేత్తో వీడియోకి హైప్ ఇవ్వండి. నాకు ఇంకా ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మావా. నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మీ హెల్త్ జాగ్రత్త నాన్న. థాంక్స్, నమస్తే. తఫ్కుల్తు ఉడా ఫుక్ లవేడే లవడికిచ్చు తబీనా ఖుక్తు బల్బే తబీనో కుల్కూరి తఫీనా ఓరే ఓల్కో తగోడో చుప్